ఆచి చికెన్ మసాలా. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 13వ తేదీన బీఆర్ఎస్ పార్టీలో అధికారికంగా చేరనున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఏప్రిల్ 7వ తేదీన జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించనున్నారు కేటీఆర్. ఏప్రిల్ 13న కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువ కప్పుకోనున్నారు. అనంతరం జగిత్యాలలోని బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ పెట్టాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపి, స్పందన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే ఏ పార్టీలో చేరబోతున్నా అన్న దానిపై మాత్రం క్లారిటీ అయితే వచ్చింది. మరి కొద్ది రోజుల్లో కూడా బీఆర్ఎస్ లో చేరిక ముహూర్తం ఖరారైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏప్రిల్ 13వ తేదీన బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు కూడా సమాచారం అయితే అందింది. ఇటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇటు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇటు అమెరికా పర్యటన నేపథ్యంలో కేటీఆర్ ఉన్న పరిస్థితిలో అతను అమెరికా పర్యటన 7న ముగించుకొని ఇటు తెలంగాణకు వచ్చిన వెంటనే జీవన్ రెడ్డి నివాసానికి వెళ్ళి కూడా పార్టీలోకి రావాలని కూడా జీవన్ రెడ్డిని కేటీఆర్ ఆహ్వానించనున్నట్టు కూడా తెలుస్తుంది. అనంతరం ఏప్రిల్ 13వ తేదీన కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరుతారని కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీలో జగిత్యాలలో పెట్టాలని కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు జీవన్ రెడ్డి చేరిన అనంతరం భారీగా ప్లీనరీ ఏర్పాటు చేసి ఉత్తర తెలంగాణలో బలపించుకోవాలని కూడా బీఆర్ఎస్ చూస్తున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఇటు కొన్ని రోజులుగా ఇటు బీజేపీ బీఆర్ఎస్ చేరతారన్న కొంత ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతారని కూడా స్పష్టమైతే కనిపిస్తుంది. ఇటు జీవన్ రెడ్డి సైతం తనకు ఏదైతే రేవంత్ రెడ్డిని గద్దె దించాలన్న దింపే ఏ పార్టీ అయితే ఆ పార్టీలోకి వెళ్తారని కూడా మీడియా ముఖంగా అయితే చెప్పిన పరిస్థితిలో మరో కాంగ్రెస్ సంబంధించి రేవంత్ ను పార్టీ ఒడగొట్టాలంటే బీఆర్ఎస్ తోటే సాధ్యమంటూ కూడా జీవన్ రెడ్డి భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ నడుపుతున్న బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితిలో ఈ నెలలో మార్చి 25న రాజీనామా చేసిన జీవన్ రెడ్డి కొన్ని రోజులు కూడా ఇటు గ్రామాలలో తిరుగుతూ కూడా ప్రజల సమస్యలు తిరుగుతూ కూడా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో అనంతరం ప్రజలతోటి అభిప్రాయం మేరకు బీఆర్ఎస్ పార్టీలో అయితే చేరే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు దీంతో పాటుగా జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ నుంచి కూడా ఒక పదవి అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. చేరిన అనంతరం ప్లీనరీలో కూడా జీవన్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ. అంటే జీవన్ రెడ్డితో పాటు ఇంకా ఎవరెవరు బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు స్పందన మనకు ఇప్పటి వరకు అయితే జీవన్ రెడ్డితో పాటు ఇటు తన అంచనా వర్గం అయితే చేరుతారని చెప్పేసి ఒకటి ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇటు మొదటగా ఇటు కొన్ని డేట్లు అయితే మొదటగా 10వ తేదీ అనుకున్నారు, తర్వాత 15వ తేదీ అనుకున్నారు. ఇటు ఈ రోజు ఉదయం కూడా ప్లీనరీ జగిత్యాలలో నిర్వహించి ప్లీనరీలోనే జీవన్ రెడ్డి చేరుతారన్నారు. కానీ అనుకోకుండా తెరపైకి 13వ తేదీ అనేది ఒకటి రావడం జరిగింది. ఈ పరిస్థితిలో సమయం తక్కువ ఉన్నందున జీవన్ రెడ్డితో పాటు తన అంచనా వర్గమే చేరే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు కొంత గ్యాప్ మొదట తీసుకున్న అనంతరం మాత్రం జీవన్ రెడ్డి కాంగ్రెస్ ఏదైతే అసమ్మతి నేతలు ఉన్నారో వారితో చర్చించి భారీగా జన సమీకరణ చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని చెప్పేసి కూడా ఓ ప్రచారం జరిగింది. ఇప్పుడు సమయము లేనందున ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అందుబాటులో లేకపోవడంతో వచ్చిన తర్వాత కూడా సమయం లేకపోవడంతో జీవన్ రెడ్డి తన అంచనా వర్గంతో బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం అవుతుంది. అనంతరం కూడా తెలంగాణలోని పలువురు కాంగ్రెస్ ఏదైతే అసమ్మతి నేతలు ఉన్నారో వారిని బీఆర్ఎస్ పార్టీలోకి కూడా జీవన్ రెడ్డి తీసుకొచ్చే ప్రయత్నం
చేస్తారన్న కొద్ది కూడా ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా జీవన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ వీడిన అనంతరం మాత్రం బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ పార్టీకి అయితే బలం చేకూరిందంటూ కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థాంక్యూ.